హాయ్ అండి. ఇక్కడ 2 రకాల పెరుగు తోడు పెట్టాను. నా పెళ్లి అయిన 10 సంవత్సరాలకి ఫస్ట్ టైం నా చేతులతో ఆవు పాలతో పెరుగు చేయటం. పెళ్ళికి ముందు అంటే చిన్నప్పుడైతే చాలా సార్లు పాలు తాగాను. పెరుగు ఇంకా జున్ను తిన్నాను. మా ఊర్లో ఉన్న సూర్యనారాయణ రాజు గారింట్లో. ఆవు నుంచి వచ్చే అన్నిటికి చాలా విశిష్టతలున్నాయి కదా! అందులో ఒకటి వివరిస్తాను. పోయిన జన్మల్లో అంటే ఎన్నో జన్మల్లో ఇంకా ప్రెజెంట్ తెలిసి తెలియని చేసిన పాపాలు, దోషాలు తొలగిపోవాలంటే ఆవు జున్ను తినాలి. అలాగని పాపాలు తొలగిపోతాయి కదా అని ఆవు పాలను కొనుక్కొని మనం సొంతంగా తెచ్చుకొని, మనం వండుకొని తినడం కాదు. మనం అడగకుండానే ఆవులున్నవారు ఆవు జున్నుని గానీ, పాలుని గానీ మనకిస్తే గనక అంతకన్నా జన్మధన్యం ఇంకొకటుండదు. ఒకసారి విన్నాను. ఇలా నాకు తెలిసింది చెప్పాను. ఒకవేళ తప్పులేమైనా ఉంటే కొంచెం సవరించండి. ఆవు పాలు కూడా నేను అడగకుండానే మా చిన్నన్నయ్య గారు, వదిన ఇచ్చారు. ఊరు నుండి వచ్చేస్తుంటే. కరోనా టైంలో అనుకుంటా శ్రీనిరాజు గారు, జ్యోతి అక్క వాళ్ళు కూడా ఆవు పాలతో జున్ను చేసి మాకు పంపించారు. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, వదిన. మీ వలన ఆవు పాలతో పెరుగు చేశాను, తిన్నాను.